మనల్ని వదిలేయాలి అని అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ రెండు విధాలుగా ప్రవర్తిస్తారు. ఒకటి, మనకు సమయం ఇవ్వడం తగ్గిస్తారు. ఇక రెండవది, మనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వేరొకరికి ఇస్తారు. అర్థమైందనుకుంటా. నీకు నేను ఉన్నాను అనేది వినడానికి చిన్న మాట అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెప్తే ఆ మాట ఇచ్చే ధైర్యం అంతా ఇంత కాదు. గుర్తుంచుకోండి. గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోలేని వారు జీవితంలో ఎప్పటికీ బాగుపడలేరు. సంస్కారవంతుల దగ్గర ఈ రెండు ఆయుధాలు ఎప్పటికీ ఉంటాయి. ఒకటి, సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు. రెండవది, అసలు సమస్యలే రాకుండా ఉండడానికి మౌనం. అర్థమైందనుకుంటా. కొన్నిసార్లు ఏ తప్పు లేకపోయినా తగ్గడం తప్పు కాదు. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం బయటపడుతుంది. గుర్తుంచుకోండి. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోకు. మనసు మంచిదైతే కష్టాలను బాధలను కూడా సంతోషంగా భరించవచ్చు, కాదంటారా? మనం జీవితాన్ని ఆస్వాదించడం ఆపేసి ధనం సంపాదించడంలో పడిపోయి మీ జీవితం యొక్క సుఖాన్ని వదిలేసుకుంటున్నారు. రాబోయే కాలంలో బాధకి స్వాగతం పలుకుతున్నారు. మీ సంతానం సంస్కారవంతులైతే వాళ్ళు స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. ఒకవేళ ఆ సంస్కారవంతులైతే మీరు ఏర్పరిచిన ప్రపంచాన్ని కూడా వారు నష్టపరుస్తారు. ఒకవేళ జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే జ్ఞానాన్ని సంపాదించండి, ప్రేమని సంపాదించండి. అప్పుడే జీవితం సుఖమయం అవుతుంది. గుర్తుంచుకోండి. ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు, కానీ ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతుంటారు. ధర్మం వలన గౌరవం లభిస్తుంది. జీవితంలో ఎవరికైనా అవమానాలు ఎదురైతే వారు ధర్మానికి కట్టుబడి ఉండలేదని భావించాలి. ఇక ఒకవేళ పుట్టుకతోనే కేవలం అవమానాలే ఎదుర్కొన్న వ్యక్తి ఏం చెయ్యాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు అధర్మానికి సహకరించకుండా గౌరవం కోసం సంఘర్షణ చెయ్యాలి. తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి. కానీ తమకి హక్కు లేని దానిని పొందాలి అని ఎప్పటికీ అనుకోకూడదు. గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఎటువంటిది మీకు అత్యంత శత్రువు, అలాగే అత్యంత మిత్రువు కూడా. తెలివైన వారికి సమాధానం అర్థమేముంటుంది. మీరు సరిగ్గానే గుర్తించారు. సమయం ఎందుకని సమయం మీకు అత్యంత శత్రువు, అలాగే అత్యంత మిత్రువు కూడా. సమాధానం. సమయం యొక్క ఉపయోగం. ఎవరైతే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో వారు జీవితంలో అన్ని లక్ష్యాలను చేరుకుంటారు. ప్రపంచం వారిని గుర్తిస్తుంది, వారికి మర్యాదనిస్తుంది. ఇక ఎవరైతే సమయం యొక్క విలువని తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేస్తుంటారో, ఎవరైతే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో ప్రపంచం వారిని మర్చిపోతుంది. అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. దాన్ని వ్యర్థం చెయ్యకండి. మీ మంచి సమయం మీరంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది, కానీ మీ చెడు సమయం ఈ ప్రపంచం అంటే ఏంటో మీకు స్పష్టంగా తెలియజేస్తుంది. గుర్తుంచుకోండి. మనం ఒక సమస్యని పరిష్కరిస్తే ఇక అదే మనకు సమస్యగా మారితే ఇదే అసలు సమస్యలు. ఎప్పుడు కూడా సమస్యలను సృష్టిస్తూనే ఉంటాయి. ఇక వాటిని ఎలా పరిష్కరించాలి, ఎలా అంటే అన్నీ మీ మనసుపై ఆధారపడి ఉంటాయి. ఈ మనసుని అదుపులో పెట్టుకుంటే అన్నీ సర్దుకుంటాయి. ఎవరైనా ధనం మీద ఉన్న ఆశపై అదుపు సాధిస్తే ఇక ఆ ధనాన్ని అతడు సమాజ సేవకై ఉపయోగిస్తాడు, ఇంకా శుభకార్యాలకు ఉపయోగిస్తాడు. దాంతో మేలు జరుగుతుంది. కనుక ధనాన్ని కూడబెట్టకుండా ఉన్నట్లయితే దొంగలు పడతారన్న ఈ సమస్య తీరిపోతుంది.
ఇప్పుడిక ఆ దొంగ విషయానికి వస్తే కనుక ఆ దొంగ తన మనసుపై అదుపు సాధించి దానిని సద్వినియోగం చేస్తే కనుక ఈ భూమిపై ఎవ్వరు అతన్ని దొంగ అనే సమస్యే ఉండదు. జీవితంలో సమస్య ఎంత పెద్దదైనా ఎంత కఠినమైనదైనా దానికి కవచం ఒక్కటే. ఇక ఆ కవచం ఏమిటి అంటే ఆత్మ నిగ్రహం. కనుక మీ మనసుని అదుపులో ఉంచుకోండి. మీరు గనక అది నేర్చుకున్నట్లయితే మీ మనసును మీరు అదుపులో ఉంచుకుంటే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అవి మిమ్మల్ని ఏమి చెయ్యలేవు. చిటికలో వాటిని దూరం చేయగలరు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఎటువంటి అనార్థానికైనా మూలం ఎక్కడ ఉంటుంది? అది కేవలం మనిషిలోని అలసతత్వం, అవగాహన లేకపోవడంలోనే ఉంటుంది. అందుకే జీవితంలోని ప్రతి దశలలోనూ ఏదైనా ఆజ్ఞాపించే ముందు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. గుర్తుంచుకోండి, కొందరు ఎప్పుడు ఎలా ఉంటారు? వారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. శత్రువులు ఎదుట నిలిచి ఉన్నా కూడా ప్రశాంతమైన ముఖంతో స్పందిస్తూ ఉంటారు. ఎవరైనా వారిని నిందించినా కూడా వారు ఏమాత్రం పట్టించుకోరు. వారి గురించి ఎంత చెడుగా ఆలోచించినా కూడా వారిని ఏమాత్రం కూడా ద్వేషించరు. అలా ఎలా ఉండగలుగుతారు? విచిత్రం కదా? కానీ కాదు. ఇక దానికి సమాధానం చాలా సులువు. మీరు ఎప్పుడైనా చూశారా? ఆవు దూడని అది తన తల్లి పాలని ఎంత సంబరంగా తాగుతుందో, ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి తెలుసు తన తల్లి పాలనే అమృతాన్ని తనకి ఇస్తూనే ఉంటుందని. దానికి తెలుసు ఆ సమయం తనకే కేటాయించబడిందని, తన తల్లి వద్ద పాల ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అని. అందుకే అది సంతోషంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. సంతోషమే కదా సగం బలం. సంతోషం అంటేనే ప్రేమ. మన ఈ చిన్ని జీవితం ప్రేమించడానికే తక్కువ అయినప్పుడు ఇక ద్వేషించడానికి సమయం ఎక్కడ ఉంటుంది? అది అర్థమైతే చిరునవ్వు ఎప్పటికీ చెదిరిపోదు. ప్రేమతో చిరునవ్వులు పంచుతూనే ఉంటారు, అలాగే ఆనందంగా కూడా ఉంటారు. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.